సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ల హవా నడుస్తుంది. నిన్న మొన్నటి వరకు కూడా RRR హ్యాష్ ట్యాగ్ బాగా వైరల్ అయింది. ఇప్పుడు హైదరాబాద్లో మరో కొత్త హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అదే RRRH. రేవంత్ రెడ్డి, రంగనాథ్, హైడ్రా పేరుతో ఈ కొత్త హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్లో హైడ్రా దడ పుట్టిస్తోంది. ఏ వైపు నుంచి బుల్డోజర్లు దూసుకొస్తాయోనని ప్రముఖుల గుండెల్లో గుబులు మొదలవుతోంది. ఎప్పుడు ఏ నిర్మాణం కూలిపోతుందో మూడో కంటికి కూడా తెలీదు. ఒక్కసారిగా దూసుకొస్తున్న బుల్డోజర్లు చెరువులు, FTL బఫర్ జోన్లలో నిర్మించిన భవనాలను కూల్చేస్తున్నాయి. భారీ బందోబస్తు, పక్కా పగడ్బందీతో చెరువులు, నాలాలు కబ్జా చేసి నిర్మించిన స్థలాలను హైడ్రా కూల్చేస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా హైడ్రా తన పని తాను చేసుకుపోతోంది. ఇటీవలే నాగార్జునకు చెందిన ఎండ్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చేశారు. దీంతో ప్రస్తుతం తెలంగాణలో ఈ హైడ్రా సంచలనంగా మారింది. హైదరాబాద్లో గతంలో వచ్చిన వరదలకు చెరువులు, నాలాలు కబ్జానే కారణమనే ఆరోపణలున్నాయి. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెరువుల కబ్జాపై దృష్టి పెట్టింది. అయితే గత 10 ఏళ్లుగా చెరువుల సర్వే కొనసాగుతూనే ఉంది. 7 జిల్లాల్లో మొత్తం 3532 చెరువులకు ఇప్పటి వరకు 3114 సర్వే పూర్తి చేసిన FTLను గుర్తిస్తూ ఫైనల్ నోటిఫికేషన్ జారీలో తీవ్ర జాప్యం నెలకొంది. 80% చెరువుల్లో FTL బఫర్ జోన్లు ఆక్రమణకు గురయ్యాయి. ఎంతటి పెద్దవారైనా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అనేది సంబంధం లేకుండా అక్రమ నిర్మాణమని గుర్తిస్తే చాలు, నిమిషాల్లో బుల్డోజర్లు అక్కడ వాలిపోతున్నాయి. ఎలాంటి నోటీసులు లేకుండానే నిర్మాణాలు కూల్చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు కూలిపోయాయి. తెలంగాణ వ్యాప్తంగా ఈ హైడ్రాను తీసుకురావాలని ఇతర నగరాల్లోనూ డిమాండ్ పెరుగుతోంది. ఇక చెరువులు, నాలాలు కబ్జా చేసినట్లు గుర్తిస్తే తమకు ఫిర్యాదు చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. దీంతో హైడ్రాకు వందల కొద్దీ ఫిర్యాదులు వస్తున్నాయి. సో మీరు కూడా అక్రమ నిర్మాణాలను కూల్చేస్తే #RRRH అని మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేయండి.